తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడిగా తిరునల్వేలి శాసనసభ్యుడు నయనార్ నాగేంద్రన్ పగ్గాలు చేపట్టనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ చీఫ్ గా ఉన్న అన్నామలై స్థానంలో నాగేంద్రన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ పదవికి నాగేంద్రన్ ఒక్కరే శుక్రవారం నాడు నామినేషన్ వేశారు. దీంతో ఆయన నియామకం ఖాయమైంది. నాగేంద్రన్ పేరును అన్నామలై ప్రతిపాదించగా పార్టీ ఇతర నేతలు బలపర్చారు. బీజేపీ 13వ అధ్యక్షుడిగా రేపు అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. Battery. నయనార్ నాగేంద్రన్ ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన తిరునల్వేలి నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. నాగేంద్రన్ గతంలో అన్నాడీఎంకేలో కీలక నేతగా పనిచేశారు. జయలలిత హయాంలో మంత్రి పదవిని కూడా చేపట్టారు. అయితే ఆమె మరణానంతరం 2017లో ఆయన అన్నాడీఎంకేను విడిచిపెట్టి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలో సుదీర్ఘంగా పనిచేస్తూ వచ్చారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అన్నాడీఎంకే కూటమిలో భాగంగా తిరునల్వేలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అన్నాడీఎంకేతో నాగేంద్రన్కు ఉన్న మంచి సంబంధాల కారణంగా ఈ కూటమి మరింత బలపడుతుందన్న నమ్మకంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంచనా. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా అయితే మాత్రం తిరునల్వేలికి సంబంధించినటువంటి శాసనసభ్యుడిగా నయనార్ నాగేందర్ కూడా పగ్గాలు చేపట్టనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ చీఫ్ గా ఉన్నటువంటి అన్నామలై స్థానంలో కూడా ఇతన్ని రీప్లేస్మెంట్ చేసే విధంగా కేంద్రం అయితే చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ యొక్క ఇప్పటికే ఒక నాగేంద్రను ఈ శుక్రవారం గారు కూడా నామినేషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో ఇదే పేరు కూడా ఖరారైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇక అధికారికంగా కూడా రేపు ప్రకటించేటువంటి అవకాశం క్షుణ్ణంగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక నయనార్ నాగేంద్ర ప్రస్తుతం అయితే మాత్రం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అయితే ఉన్నారు. ప్రస్తుతం ఆయన తిరునల్వేలి నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యేగా అయితే ఉన్నారు. నాగేంద్రను అయితే మాత్రం గతంలో చూసుకుంటే అన్నాడీఎంకేలో అయితే మాత్రం కీలక నేతగా అయితే పనిచేశారు. జయలలిత హయాంలో కూడా చేపట్టారు. అప్పుడే అంటే జయలలిత హయాంలో అతను మంత్రి పదవి కూడా చేపట్టి తమిళనాడుకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా యాక్టివ్ గా కూడా ఉన్నటువంటి నాగేంద్ర అయితే మాత్రం ఈ రోజు అయితే తను నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కూడా బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా తనని నియమించేటువంటి అవకాశాలు అయితే పుష్కలంగా కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇక జయలలిత అయితే మరణించిన తర్వాత 2017లో అయితే మాత్రం ఆయన అన్నాడీఎంకేను విడిచిపెట్టి బీజేపీలో అయితే చేరారు. ఇక 2017 నుంచి ఇప్పటి వరకు బీజేపీలోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బీజేపీలో ఆయన ఉన్నప్పటి నుంచి కూడా అంటే 2015 నుంచి కూడా బీజేపీలో ఉంటూ బీజేపీకి సంబంధించినటువంటి ఒక అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమాల్లో కూడా యాక్టివ్ గా అయితే ఉంటున్నారు. ఈ రెండు కూటమికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఇప్పుడు యాక్టివ్ గా ఉండేటువంటి నాగేంద్రన్ అయితే మాత్రం కేంద్రం అయితే తమిళనాడుకి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా నియమించాలనేది కూడా సన్నాహాలు అయితే చేస్తుంది. ఇది రేపైతే మాత్రం అధికారికంగా కూడా ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక 2021లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ అన్నాడీఎంకే కూటమిలో భాగంగా నాగేంద్ర పోటీ చేసి తిరునల్వేలి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసి విజయం కూడా సాధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అన్నాడీఎంకేతో నాగేంద్ర అయితే మాత్రం మంచి సత్సంబంధాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఈ యొక్క కూటమికి సంబంధించినటువంటి సత్సంబంధాలు బాగా పుష్కలంగా ఉన్న కారణంతో కూడా ఒక నాగేంద్రన్ అయితే మాత్రం
తమిళనాడుకు సంబంధించినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా అయితే నియమించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. రానున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా ఈ యొక్క కూటమికి సంబంధించినటువంటి అయితే మాత్రం బాగా విజయం సాధించేటువంటి పరిస్థితులు ఎక్కువగా కూడా కనిపించేటువంటి అవకాశం కూడా ఉన్నందువల్లనే నాగేంద్రను కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా అయితే చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి అన్నామలైకి అయితే మాత్రం ఒక రాష్ట్రానికి సంబంధించి కొన్ని కార్యక్రమాల్లో కూడా అక్కడక్కడ కూడా కొన్ని ఇష్యూస్ కూడా తలెత్తాయి. దాని తర్వాత రాజకీయ పరమైనటువంటి కానీ అలాగే ఒక దేవాదాయ శాఖకి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ కూడా మధ్యలో రావడంతో తనను కూడా కొద్దిగా యాక్టివ్ గా ఉన్నటువంటి అన్నామలై కూడా కనుమరుగైపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో ఇదే విధంగా కూడా రానున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని బీజేపీ పార్టీకి అయితే మాత్రం ఒక అన్నాడీఎంకే బీజేపీ ఇద్దరు కలిసి పోటీ చేసే విధంగా కూడా సన్నాహాలు అయితే చేస్తున్నారు. ముందు నుంచి కూడా నాగేంద్రానికి అన్నాడీఎంకేకి సత్సంబంధాలు పుష్కలంగా ఉండడంతో పాటుగా నాగేంద్రాన్ని నియమిస్తే మాత్రం రెండు పార్టీలు కలుపుకొని కూడా ఎక్కువ సీట్లు కూడా గెలిచేటువంటి అవకాశం ఉంది. తమిళనాడుకి సంబంధించి ఇప్పటికే స్టాలిన్ ప్రభుత్వం అయితే మాత్రం డిమార్కేషన్ సంబంధించినటువంటి ఒక దక్షిణాది రాష్ట్రాలు కూడా ఇప్పటికే బీజేపీకి అయితే వ్యతిరేకంగా అయితే ఉన్నాయి. అలాగే కొత్తగా పార్టీ స్థాపించినటువంటి హీరో విజయ్ కి సంబంధించినటువంటి పార్టీ కూడా మొన్న వక్ఫ్ బిల్ తో కూడా వ్యతిరేకత మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నెలకొన్నాయి. సో ఇలాంటి సమయంలో మాత్రం బీజేపీ పటిష్టంగా దృఢంగా ఉండాలంటే మాత్రం అన్నామలై స్థానంలో అయితే మాత్రం నాగేంద్రన్ అయితే నియమించాలనేసి కూడా నామినేషన్ లో కూడా దాఖలు చేసింది. ఒక దాఖలు చేసినటువంటి పరిస్థితి కూడా ఈ రోజు అయితే పూర్తయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక రేపైతే మాత్రం అధికారికంగా కూడా నాగేంద్రన్ని తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా నియమించేటువంటి అవకాశం అయితే దాదాపు ఖరారై కూర్చుందనేసి తెలియాలి. ఇక అధికార ప్రకటన ఒకటి మాత్రమే కోసం అయితే మాత్రం వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నాగేంద్రను తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయిన తర్వాత రాష్ట్రంలో జరిగేటువంటి కార్యక్రమాల పైన అలాగే ఇంతకు ముందు కూడా తను మంత్రిగా పనిచేసినప్పటి నుంచి తనకున్నటువంటి అనుభవాలన్నిటి కూడా ఒక కూటమికి అంటే అన్నాడీఎంకేకి బీజేపీ ఇద్దరు కలిసి కూటమి విధంగా కూడా పనిచేస్తే దానికి తోడు ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ కూడా లభిస్తుంది. దీంతో పాటుగా తమిళనాడులో అయితే మాత్రం ఈసారి అసెంబ్లీలో అయితే ఎక్కువగా సీట్లు గెలుచుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అనేసి బీజేపీ అయితే ప్లాన్ చేస్తుంది. దీనికోసమే నాగేంద్రను కూడా ఎంపిక చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. రైట్, థాంక్యూ నరేష్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. స్పందన, తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడిగా తిరువన్వేలి శాసనసభ్యుడు నైనార్ నాగేంద్రన్ పగ్గాలు చేపట్టనున్నారు. అయితే కొద్ది రోజుల కిందటి నుంచి కూడా చర్చ నడుస్తోంది. అన్నామలై ఎందుకు తన పదవికి బీజేపీ తమిళనాడు అధ్యక్ష పదవికి ఎందుకు రాజీనామా చేశారనేది కూడా విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఆ మేరకు ఆయన స్వయంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి కూడా చెప్పారు, నా టర్మ్ అయిపోయింది, బీజేపీ పార్టీ ఐడియాలజికల్ పార్టీ సిద్ధాంతం బేస్ గానే నడుస్తోంది. సో నా టర్మ్ అయిపోయింది కాబట్టి కొత్త అధ్యక్షుడిని నియమించాలి కాబట్టి నా టర్మ్ అయిపోయింది, నేను తప్పుకుంటున్నానని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ తమిళనాడు ఈ కొత్త అధ్యక్షుడు బీజేపీ పార్టీని ఎలా తీసుకెళ్తాడు తమిళనాడులో అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. దానికి ఈసారి కొత్త అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో నైనార్ నాగేంద్రన్ కి కూడా తమిళనాడులో మంచి పట్టు ఉంది. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ తమిళనాడులో బీజేపీ పార్టీకి ఇప్పుడిప్పుడే కాస్త హోప్ వస్తుంది. 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఖచ్చితంగా తమిళనాడులో ఈసారి బీజేపీ పాగా వేస్తుంది. అట్లీస్ట్ ఒక 4 నుంచి 6 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని కూడా అందరూ భావించారు. కానీ ఆకస్మికంగా చివరి క్షణంలో ఏఐడిఎంకే తోని ఎప్పుడైతే పొత్తు విత్డ్రా చేసుకున్నారో దాని ఎఫెక్ట్ బీజేపీ పార్టీ పైన చాలా పడిందని చెప్పుకోవాలి. ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. సో ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఏడీఎంకే తోని పొత్తుతోనే ముందుకు వెళ్లాలనేది కూడా బీజేపీ ఆలోచన. ఈ మేరకు పార్టీని ఇక్కడ కదా తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ వచ్చాక బీజేపీ పార్టీకి ఎంత హైప్ వచ్చిందో, ప్రజల్లో ఎంత విస్తృతంగా వెళ్ళిందో, సిమిలర్ గా అన్నామలై వచ్చాక కూడా చాలా గ్రౌండ్ వర్క్ చేసి పార్టీని
తమిళనాడులో బీజేపీ పార్టీని అయితే నిలబెట్టారని కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు అన్నామలై గురించే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అలాగే దీంతో పాటు తమిళనాడులో కూడా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఐపీఎస్ అధికారిగా కర్ణాటక రాష్ట్రంలో సేవలు అందించి స్టిల్ ఇప్పటికీ కూడా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారో అన్నామలై. ఆ తమిళనాడు ఒక రూరల్ ఫోక్ ఏదైతే ఉంటుందో ఆ తమిళనాడు గ్రామీణ భాషా శైలి, కట్టు బొట్టు ఇవన్నీ కూడా తెలిసిన వ్యక్తి తన రూట్స్ ని మర్చిపోకుండా అదే తను ఎక్కడి నుంచి వచ్చాడో అలాగే ప్రజల్లోకి వెళ్లి విస్తృత స్థాయిలో పార్టీని కూడా వ్యాప్తి చేశారనేది కూడా అన్నామలైకి మంచి పేరుగాంచారు. సో ఇప్పుడు తదుపరి అధ్యక్షుడు సిమిలర్ గా అన్నామలై లాగానే పార్టీని తమిళనాడులో తీసుకుపోతారనేది కూడా ఒక ఆసక్తికరంగా చర్చ నడుస్తోంది. దీనికి నాగేంద్రన్ కూడా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే పదవికి నాగేంద్రన్ ఒక్కరే కూడా నామినేషన్ వేశారు. దీంతో ఆయన నియామకం ఖాయమైపోయింది. అయితే నాగేంద్రన్ పేరును కూడా అన్నామలయ్య ప్రతిపాదించారు. అయితే పార్టీ ఇతర నేతలు కూడా బలపరిచారు. శ్రీచరణ్ ఇక్కడ అన్నామలై మళ్ళీ ఎందుకు పోటీలో లేరు అనుకోవచ్చు? అన్నామలై మళ్ళీ ఎందుకు పోటీలో లేరు? సారీ, అన్నామలై మళ్ళీ ఎందుకు పోటీలో లేరు? అన్నామలై ఎందుకంటే ఒక తన టర్మ్ అయిపోయింది అని చెప్పేసి తాను ఇంకా పార్టీలో అంటే ఇప్పుడు పార్టీని ముందుకు తీసుకుపోవాలి, అలాగే పార్టీ అధ్యక్ష బాధ్యతలు రెండో ఎట్ ఏ టైం చేయాలి అంటే చాలా కాస్త కత్తి మీద సాబు. ఎందుకంటే తమిళనాడు అనే ప్లేస్ మొదటి నుంచి కూడా డిఎంకే ఏడీఎంకే మధ్యలోనే నడుస్తూ ఉంటుంది. ఇంకా డిఎంకే పార్టీ ఎవరు అధికారంలో ఉన్న జాతీయ పార్టీలు ఖచ్చితంగా కూడా ఈ స్థానిక పార్టీలతోని పొత్తు పెట్టుకోవాల్సిందే. సో ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి అనేది కూడా చాలా బాధ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు అధ్యక్ష పదవికి వేరే వాళ్ళు ఇస్తే తాను విస్తృతంగా తాను పార్టీని ఒక కార్యకర్తలాగా ముందుకు తీసుకెళ్లాలి, ఇంకా శ్రమించాలనేది కూడా అన్నామలై ఆలోచన. సో ఈ నేపథ్యంలో నాగేంద్రన్ పేరుని కూడా అన్నామలయ్య సూచించారు. సో నాగేంద్రన్ కూడా అన్నామలైకి అత్యంత సన్నిహితుడిగా కూడా పేరుగాంచారు. సో ఖచ్చితంగా ఈ ఇద్దరి జోడీతోని తమిళనాడు బీజేపీకి హైప్ వస్తుంది అంటూ కూడా అన్నామలై అనుచరులు కూడా చెబుతున్నారు. కానీ రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరి జోడీ ఎలాంటి ప్రభావం చూపెట్టబోతోంది, అలాగే బీజేపీ పార్టీ ఏడీఎంకే పొత్తుతోని ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది కూడా సర్వత్రా ఆసక్తికరంగా అయితే ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.